ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రభు నన్ను ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం 139 కీర్తనలో 11, 12 వచనాల మట్టుకు మనం ధ్యానం చేద్దాం. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉందని ప్రార్థన చేస్తుంది. కృప కలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా ఈ ప్రజలందరితో మాట్లాడండి. ఈ వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించే జ్ఞానము మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పదో ఈ కీర్తనలో మనము కీర్తనకారుడు దేవుని స్తుతించడం వల్ల, ఈ కీర్తన రాయటం వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుడు గొప్ప దేవుడు. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల. చూడండి, అంధకారములో మనం మరుగు చేయబడతాం. దావీదు భక్తుడు ఒక్కడే కాదండి, చీకటిలోకి వెళితే మనం కనబడం కదండి. చీకటి మనం ఆవరించినప్పుడు, చీకటిలో మనం ఉన్నప్పుడు, వెలుగు అనేది అక్కడ లేనప్పుడు మనం ఎవరికీ కనబడం. అందుకనే మనం కూడా కనబడం. కాబట్టి అంధకారం మనకి మరుగు చేస్తారు. ఇక్కడ అంటున్నాడు, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల. వెలుగులో మనం కనబడతాం, కానీ నాకు కలిగే వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుంటే అంటున్నాను. ఒక్కోసారి మన జీవితం ఎలా ఉంటుందంటే, వెలుగులో ఉన్నప్పటికీ కూడా చీకటిలో ఉన్నట్లుగానే. చీకట్లో అయితే మనం కనబడం, అది నిజమే. కానీ వెలుగు కూడా రాత్రి వలె ఉండటం అంటే ఏంటో తెలుసా? మన జీవితంలో చీకటి, కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ మనకు ఉన్నప్పుడు వెలుగు కూడా చీకటిగా అయిపోయిందే అనుకునే పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి ఆ మాటనే భక్తుడైన దావీదు ఇలా అంటున్నాడు. నిజంగానే దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చాయి. చిన్నప్పుడు చాలా బాగా ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటూ చక్కటి గీతాలు పాడుకుంటూ చక్కగా గొర్రెల కాపరిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే గుల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళి గుల్యాతుని చంపి ఆ తర్వాత అతను ఒక వీరుడుగా పేరుగాంచాడు, అప్పటి నుంచి అనేక మంది అసూయతో అతన్ని చూశారు. ముఖ్యంగా తాను ఎవరికైతే సహాయపడ్డాడో, ఏ రాజుకైతే సహాయపడ్డాడో, మరి ఆ సౌలు రాజు దావీదుకి శత్రువు అయిపోయాడు. కాబట్టి దావీదుని ఎలాగైనా చంపేయాలి అనే అసూయతో, అంటే రాజుగారి కంటే ఒక సామాన్య మానవుడికి గొల్యాతుని చంపడంలో పేరు వచ్చిందని చెప్పి అసూయ ద్వేషంతో దావీదుని చంపాలని చూశాడు. అందుకనే దావీదు అలాంటి కష్టాలన్నీ ఎన్నో ఎదుర్కొన్నాడు. చివరికి ప్రాణం చేత పట్టుకుని కొండల్లోనికి, లోయల్లోనికి, అడవుల్లోనికి మారిపోయాడు. గుహల్లో దాక్కున్నాడు. ఆహారం లేక పస్తులున్నాడు. కాబట్టి భయముతో వణికిపోతూ దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి గాఢాంధకార లోయలో నేను సంచరిస్తున్నా ప్రభువా, నాకు ఏ అపాయం లేదు ప్రభువా అని పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు అతను ఇలాంటి పాటే రాశాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీ మాట అంటున్నాడు, నాకు వెలుగు కూడా చీకటిగా అయిపోయిందని నేను అనుకున్నప్పుడు అంటున్నాడు. ఇక 2వ వచనంలో, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. అయితే దేవుడికైతే మనకి వెలుగు కూడా చీకటిగా ఉంటుంది ఒక పరిస్థితుల్లో, కానీ చీకటి కూడా దేవునికి చీకటి కాకపోవును. హల్లెలూయా. అవునండి, చీకటిలో మనం కనబడము, చీకటిలో కూడా దేవుడైతే కనబడతాడు. చీకటిలో కూడా అన్ని ఆయనకి స్పష్టంగా కనబడతాయి. చూసారా, నేను అన్నాను కదా, చీకటిలో మనకు మనమే కనబడం, ఏది కనబడదు.
కానీ చీకటి కూడా దేవునికైతే చీకటి కాదు, చీకటి అవ్వదు. చీకటిలో కూడా ఆయన వెలుగులో సంచరించినట్లుగానే ఆయన సంచరించగలిగిన శక్తిమంతుడు. అందుకనే ఆయన ఎల్ షెడాయ్, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చూడండి, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. హల్లెలూయా. చూడండి, చీకటి వెలుగు కూడా దేవునికి ఏకరీతిగా ఉన్నాయి. అందుకనే ఆయన మనల్ని అంటున్నాడు, చీకటిని భయపడవద్దు, కష్టమని భయపడవద్దు, రోగమని భయపడవద్దు, శ్రమని భయపడవద్దు, అప్పులు అని భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. అంత అభయం ఎందుకు ఇవ్వగలంటే చీకటైనా వెలుగైనా ఆయనకు ఒకే రీతిగా ఉన్నాయండి. అందుకని చీకటిలో ఉన్నవాడిని ఆయన మాత్రమే వెలుగులోనికి నడిపించగలరు, రోగంలో ఉన్నవాడిని ఆయన మాత్రమే స్వస్థపరచగలరు. కాబట్టి కష్టాలలో ఉన్నవాడిని, గాయపడిన వాడిని ఆయన ఒక్కడ మాత్రమే బాగు చేయగలరు. ఏంటి, ఎలాంటి వాడినైనా నశించిపోయే వాడిని వెతికి మరి రక్షించగలిగిన శక్తివంతుడు యేసయ్య. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మీకు చీకటిగా ఉంది కదా, అది సహజం. వెలుగు కూడా చీకటిగా ఉందా? అయితే ఈరోజు ప్రభువు శక్తిమంతుడు, చీకటి వెలుగు కూడా ఆయనకి సమానమని నమ్మి ప్రార్థన చేయండి. మీ యొక్క వెలుగుని వెలుగుగానే ఆయన మార్చగలుగుతాడు. హల్లెలూయా. వెలుగు చీకటైపోవడం ఎంత శ్రమ అంటే అలాంటి ఊహలు మనకి ఎన్నడూ రానివ్వద్దు. దేవుడు నేను అంటున్నాను, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి అటువంటి శక్తి కలిగిన దేవుడిని కలిగి ఉన్నా నీవు భయపడవద్దు. ఈ వాక్యం నిన్ను ఆదరించును గాక, జయమునిచ్చును గాక, గొప్ప స్థితిలోనికి మరలా దేవుడు నిన్ను నడిపించును గాక. ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నావు ప్రభా. చక్కని వాక్యాలు మాకు ఇస్తున్నావు తండ్రి. ప్రతిరోజు నిన్ను ధ్యానం చేసే భాగ్యము మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించు. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న కడియాల రామకృష్ణ గారిని, అలాగే చక్రమ్మ గారిని, మంగయ్యమ్మ గారిని, కాంతమ్మ, రాము, అబ్రహాం, చిన్నవేణి, లక్ష్మి, పాపయ్యమ్మ, రాఘవ, లక్ష్మి, డి దివ్య, కె కావ్య, ఎల్ రేవతి, గంధవరపు లక్ష్మి, వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా ఉన్నతమైన శిఖరాలు ఎక్కేటట్లుగా, అన్ని విషయాలు వీరు వర్ధిల్లేటట్లుగా దేవుడు దీవించును గాక. లోక స్నేహమే నన్ను చెరిపి గేలి చేసి నన్నెను, కఠిన మనసుతో నీదు గాయమే తరచు రేపితి, అయిన నీదు వింత ప్రేమే నన్ను పట్టెను యేసయ్యా, కృపను గూర్చి పాడెదాని, కృపను పొంది సాగెదా, కృపను గూర్చి పాడెదాని, కృపను పొంది సాగెదా. నన్ను మార్చిన యేసు ప్రేమను తలచి స్తుతించెదా, కృపను గూర్చి పాడెదాని, కృపను పొంది సాగెదా, కృపను గూర్చి పాడెదాని.